శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి రాత్రి 8:43 వరకు. తదుపరి ఏకాదశి. పూర్వభద్రా నక్షత్రం మధ్యాహ్నం 1:48 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. విష్కంభ యోగం సాయంత్రం 6:22 వరకు. తదుపరి ప్రీతి యోగం. వణిజకరణం ఉదయం 9:41 వరకు. తదుపరి భద్రకరణం. అమృత ఘడియలు ఉదయం 6:09 నుండి 7:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి 10:52 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 నుండి 3:57 వరకు. వర్జం రాత్రి 10:52 నుండి 12:23 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం హనుమత్ జయంతి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్రమాస్థాయ దుఃఖక్షయకరో భవ అని మహామంత్రంగా చెప్పబడుతుంది. హనుమంతుడిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే హనుమ నామాన్ని స్మరిస్తారో, హనుమ అనుమ ఓమనమ హనుమనామమే శుభమనుమ అనుమానమిక మానుమ అని చెప్తారు. హనుమంతుడిని ఆరాధించడమే కాదు, హనుమంతుడిని దర్శించడమే కాదు, హనుమ అనేటటువంటి నామాన్ని పలికినా చాలు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్ అని బుద్ధిని బలాన్ని ఇచ్చేటటువంటి వాడు. అట్లాగే మంచి కీర్తి ప్రతిష్టలను ధైర్యాన్ని ఇచ్చి మనిషిలో ఉండేటటువంటి జాడ్యాన్ని పోగొట్టేటటువంటి వాడు, సోమర్తనాన్ని పోగొట్టేటటువంటి వాడు హనుమంతుడు. వాక్పటుత్వంచ చక్కటి సుమధురమైనటువంటి ఎదుటివారిని ఆకర్షించి వారిని చక్కగా ఆనందింపజేసి పరవశింపజేసేటటువంటి వాక్కును కూడా ప్రసాదించేటటువంటి వాడు హనుమంతుడు. హనుమత్ స్మరణాత్ భవేత్, కేవలం ఆయన నామాన్ని స్మరిస్తే చాలు ఇవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఇక హనుమంతుడి జయంతి ఎప్పుడు అనేటటువంటి విషయాన్ని గురించి కొన్ని గ్రంథాలు అనేక విధాలుగా చెప్పడంతో చాలామందిలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే కలవు పరాశర స్మృతి అని. కలియుగంలో అనుసరించదగినటువంటి స్మృతుల్లో పరాశర స్మృతి చాలా ప్రధానమైంది. అందులో హనుమంతుడి జయంతి ఎప్పుడు అనేది చాలా స్పష్టంగా పరాశర మహర్షుల వారు చెప్పారు. ఎందుకంటే హనుమద్ ఉపాసన అంతా కూడా పరిపూర్ణంగా అందించినటువంటి మహానుభావులు పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి చెప్పినటువంటి దీని ప్రకారం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని వారు అందులో వ్యాఖ్యానించడం జరిగింది. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో మధ్యాహ్నం కర్కాటక లగ్నం ఉన్నటువంటి సమయంలో వారు ప్రభవించినట్లుగా, హనుమంతుల వారు ప్రభవించినట్లుగా పరాశర స్మృతిలో చెప్పినటువంటి అంశం ఇది. అటువంటి హనుమంతుడికి యథాశక్తిగా ఈనాడు తమలపాకులతో అర్చన, ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి అర్చన ఇది. నాగవల్లి దళార్చన అంటారు. ఆయన రామకార్యాన్ని సాధించి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వానర ప్రముఖులంతా కూడా ఆ తమలపాకుల మాలను వేసినందుకు కాను ఆయన ఆ యొక్క తమలపాకులతో అర్చన చేస్తే సంప్రీతుడిని అవుతాను అని స్వయంగా ఆయన చెప్పినట్టుగా శాస్త్రవచనం. ఇంతేకాకుండా సీతాదేవి తన సౌభాగ్యం కోసం, రాముడి యొక్క మేలు కోసం ఆవిడ సింధూరాన్ని ధరించడాన్ని చూచినటువంటి హనుమంతుడు రాముడికి మంచి జరగాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో గుట్టలుగా పోసినటువంటి సింధూరంలో పొరలాడటం జరిగింది. అటువంటి ఆ సమయంలో రాముడు హనుమంతుడి యొక్క భక్తిని ప్రేమని చూచి హనుమంతుడికి ఎవరైతే సింధూరంతో అర్చన చేస్తారో, ఎవరైతే ఆ హనుమంతుడిని సంప్రీతిగా అర్చన చేస్తారో వారందరికీ రామానుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది అని రాముడు సింధూరార్చన విశేషాన్ని చెప్పినట్టుగా మనకి పెద్దల ద్వారా తెలియవస్తున్నటువంటి విశేషం. అటువంటి హనుమంతుడికి అర్చించినటువంటి సింధూరాన్ని గనక మనం ధరించినట్లయితే కూడా సకల విధాలైనటువంటి దృష్టి దోషాదులు పరిహరింపబడతాయి అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. అటువంటి హనుమంతుడిని ఈనాడు యథాశక్తిగా ఆరాధించి మల్లెపూలతో విశేషంగా ఇవాళ స్వామిని అర్చించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు, కామ్యసిద్ధిని కూడా పొందగలుగుతారు. హనుమంతుడి యొక్క వైభవం గురించి చెప్తూ గోష్పదీకృత వారాసిం మషకీకృత రాక్షసం రామాయణ మహామాలాం రత్నం వందే అనిలాత్మయం అంటారు. ఆ అలఘు పారావారం ఏదైతే ఉన్నదో అనేక యోజనములు విస్తృతమైనటువంటి సముద్రాన్ని ఆయన గోష్పాదంలాగా దాటి అవతలకు వెళ్ళిపోయారట. మషకీకృత రాక్షసం, రాక్షసులందరినీ కూడా దోమల్లాగా నలిపివేసినటువంటి మహానుభావుడు. రామాయణ మహామాలాం రత్నం వందే అనిలాత్మయం. రామాయణం అనేటటువంటి ఈ మహామాలకు మణిపూస లాంటి వాడు
హనుమంతుడు. అటువంటి హనుమంతుడికి నమస్కరిస్తున్నాను అని అద్భుతమైనటువంటి అనర్ఘమైనటువంటి రామనామం అనేటటువంటి మణికి విలువ కట్టగలిగినటువంటి శరాబు హనుమంతుడు. అటువంటి హనుమంతుడి యొక్క దివ్యకృప చేత అందరికీ సమస్త మంగళాలు సిద్ధించాలని మరొక్కసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైవ్ ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఇక ఈనాటి గ్రహయోగం శీర్షికలో ఏ రాశి వారు ఆంజనేయ స్వామిని ఏ విధమైన పుష్పాలతో నైవేద్యాలతో ఏ విధంగా సేవించాలో, శుభాలని పొందాలో, అలాగే ఏ దిక్ప్రయాణం ఏ రాశి వారికి లాభిస్తుందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, వీటితో పాటు ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు దశమి, గురువారం, నక్షత్రం పూర్వభద్ర. ఈరోజు ప్రత్యేకత హనుమత్ జయంతి. ప్రాణాలకి తెగించి ఒక్కడే రాక్షసులతో యుద్ధాన్ని చేసి అనేక పర్యాయాలు శరీరం నిండా గాయాలు కలిగిన, ఎన్నెన్నో సాహసకృత్యాలని చేసిన ఆంజనేయ స్వామి సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సీతమ్మ నువ్వెవరివి అని అడిగితే వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత, అమ్మా నేను కోతిని అన్నాడు. అంటే ఏమన్నమాట, ఎంతో శక్తివంతులం అయినా మనని మనం పొగుడుకోవడం ఏమాత్రం సరికాదని ఆంజనేయుడు ఎంత గొప్పగా చెప్తున్నాడో సుందరకాండలో, శ్రీవద్రామాయణంలో. అనేకమైన విశేషాలున్నాయి. ఒక్క విశేషాన్ని మాత్రమే సమయానికి అనుగుణంగా చెప్పుకోగలిగాం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, రాహుచంద్రులు కుంభంలో, శుక్ర శనులు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి పనిని సాధించుకోగలుగుతారు, కానీ ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండాలి. ఆ పని మీదే దృష్టిని ఏకాగ్రతా బుద్ధితో పాటిస్తూ ఉండి తీరాల్సిందే. వాద వివాదాలు ఏమాత్రం సరికాదు. కుటుంబ సభ్యుల్లో ఏవైనా అభిప్రాయ భేదాలు కానీ ఉన్నట్లయితే వాటిని బహిరంగపరచుకోకుండా ఉండేలాగా తగినటువంటి భద్రతని పాటించుకుని తీరాలి. హనుమత్ జయంతి సందర్భంగా మేషరాశి వారు అభయాంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజ చేసి పానకాన్ని, వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. గ్రహబలం చాలా చక్కగా ఉంది. అదృష్టయోగం ఉంది. తప్పక శుభ వార్తని వినేటటువంటి అవకాశం ఉంది. ధనాన్ని సమీకరించుకుని గృహాన్ని నిర్మించుకోగలిగిన అవకాశం తప్పక లభిస్తోంది. సంతానం కానీ పరీక్షలకు వెళ్ళినట్లయితే ఉత్తమ అంకాలతో తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం. అలాగే కుటుంబంలో సుఖ శాంతులు, దాంపత్య అన్యోన్యత తప్పక ఉంటుంది. పై అధికారులకి వీరి విషయంలో సంపూర్ణమైనటువంటి శుభదృష్టి ఉంటుంది. హనుమత్ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పారిజాతాలతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి కాలం నడుస్తుంది. పై అధికారులు అన్ని బాధ్యతల్ని కూడా వీరి మీద పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ కారణంగా అనుక్షణం బాధ్యతతో ఉండి తీరవలసిందే. ముఖ్యంగా కొత్తగా ఇంటిని నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో ఎంతకాలం నుండో సమీకరిస్తూ ఉన్నటువంటి ధనం తప్పక అనుకూలిస్తుంది. కట్టినటువంటి ఇంటిని కొనుక్కోగలిగిన అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. హనుమత్ జయంతి సందర్భంగా మిథున రాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామివారిని గులాబీలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తను వినే అవకాశం తప్పక ఉంటుంది. ఆర్థిక లాభంతో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆదాయం అనుకూలంగా ఉంటుంది. మరమ్మతులకి సంబంధించిన ఖర్చులు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అనేకమైనటువంటి కోణాల నుంచి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలు అందే అవకాశం ఉంటుంది. తప్పక కీర్తి ప్రతిష్టలు పెరిగే విధానం ఉండొచ్చు. ముఖ్యంగా తాము ఏ రంగానికి చెందినటువంటి వారో ఆ రంగంలో మంచి ప్రావీణ్యాన్ని పొందగలుగుతారు. గ్రంథకర్తలు, అలాగే శిల్పాలను చెక్కేవారు, ఇదే విధంగా మంత్రాలకి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేస్తుండేటువంటి వారికి విశేషమైనటువంటి ఖ్యాతి ఆర్జన ఉంటుంది. హనుమత్ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని తులసి దళాలతో పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ప్రత్యవాయాలు అంటే ఎదుటి వాళ్ళ నుండి ఇబ్బందులు లేకుండా ఉండేలా చాలా జాగ్రత్తల్ని తీసుకుంటారు. న్యాయస్థానంలో ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి అభియోగాల విషయంలో ప్రత్యేక శ్రద్ధని వహిస్తారు. అక్కడి స్థలాలని ఇక్కడి పొలాలని కొనాలి అని ఆ అత్యాశాభావం ఒకప్పుడు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా త్యజిస్తారు. తమది కానటువంటి వాటిని పూర్తిగా తొలగించుకునేందుకునేటువంటి ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. హనుమత్ జయంతి సందర్భంగా సింహరాశి వారు బాలాంజనేయ స్వామి వారిని శామంతులతో పూజించి వడలన్నీ నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక నూతన ఉద్యోగ లాభం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆవేశం అనర్థదాయకమైన యథార్థాన్ని బాగా తెలుసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా శుభకార్యానికి సంబంధించిన అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎక్కడా వ్యతిరేకత ఉండదు. ఖర్చు చేసే ప్రతి కణము అంటే ప్రతి పైస దగ్గర నుండి కూడా సరైనటువంటి లెక్కల్ని పత్రాలని చూపించడం ఎంతైనా అవసరం. సహనభావాన్ని ఏమాత్రము కోల్పోనే కూడదు. ప్రయాణాల్లో మాత్రం ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేలా అన్ని జాగ్రత్తల్ని తీసుకోవడం అత్యవసరం. హనుమత్ జయంతి సందర్భంగా కన్యారాశి వారు చతుర్భుజ ఆంజనేయ స్వామి వారిని మల్లెపూలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రతతో పాటు వేతన ఆధిక్యం కూడా లభించే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే సహనం కొంత తక్కువగా ఉంటుంది. సొంత సంతానం విషయంలో విశేషమైన శ్రద్ధని చూపించక తప్పదు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించినటువంటి శ్రద్ధని పాటించి తీరాలి. దూరపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని స్వయంగా వెళ్ళి చూసుకుని రావడం మంచిది. దస్తావేజులు అలాగే చదువుకి సంబంధించినటువంటి ముఖ్యమైన పత్రాలని ఓసారి సొంతంగా కంటితో చూసుకుని భద్రపరచుకోవడం ఎంతైనా అవసరం.
హనుమత్ జయంతి సందర్భంగా తులారాశి వారు ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని గన్నేరు పూలతో అర్చించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆనందంగా ఉంటారు. సకాలంలో నిద్ర భోజనాలని చేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడపగలుగుతారు. తాము చేస్తున్నటువంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చక్కనైనటువంటి ఆదాయాన్ని సమకూరుస్తూ ఉన్నటువంటి కారణంగా ఇంతకుముందు చేసినటువంటి రుణాలన్నింటినీ దాదాపుగా తొలగించేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కుందాం అని అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి అది వాయిదా పడే అవకాశం ఉండొచ్చు. హనుమత్ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు సీతారామాంజనేయ స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ప్రతి విషయానికి భయం దృష్టి ఏమాత్రం ఉండకూడదు. అన్నీ సక్రమంగా సజావుగా సాగుతాయనే ధైర్యంతో ఉండగలగాలి. ప్రతివారు చెప్పినటువంటి సలహాలని సూచనల్ని వినడం కాకుండా తమదైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి దాని ప్రకారమే చేయడం చాలా ఉత్తమం. ఆస్తికి సంబంధించినటువంటి పంపకాలు మొదలైనటువంటి వాటిని వీరంతటా వీరే తెర మీదికి తేవడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. దానికి కావలసినటువంటి ఆర్థిక సమీకరణ చేసుకుంటూ ఉంటారు. హనుమత్ జయంతి సందర్భంగా ధనురాశి వారు సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే, దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వివాదాలన్నీ పరిష్కరింపబడి ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి విశేషమైన ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి అందరికీ తలలో నాలుకగా ఉండేటువంటి తనం ఏర్పడుతుంది. పై అధికారులు, సమాన అధికారులు, క్రింద పనిచేసే ఉద్యోగులు అందరితోనూ ఏకవాక్య భావంతో ఉంటారు. వ్యాపారం చేస్తుండేటటువంటి వారికి ఆదాయం విశేషంగా ఉండడమే కాకుండా నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి వనరులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వదాన్యులు ఎవరో ఒకరు వచ్చి విశేషంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించే పద్ధతి కూడా ఉండొచ్చు. హనుమత్ జయంతి సందర్భంగా మకర రాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని సన్నజాజులతో పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభం, దాంతోపాటు ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలు అద్భుతమైనటువంటి గ్రహయోగం ఉన్నటువంటి కారణంగా అన్నీ అనుకూలిస్తాయి. సంతానానికి చక్కనైనటువంటి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. అవివాహితలు అయినటువంటి వారికి అనుకూలమైనటువంటి వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. నిశ్చయమయ్యే అవకాశం బలంగా గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి అశుభం లేకుండా, ఏ విధమైన అసౌఖ్యం లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. దూరభార ప్రయాణాలు చేయవలసి వచ్చినటువంటి సందర్భాల్లో మొగమాటం లేకుండా రాను అని చెప్పగలుగుతారు. కట్టవలసిన పన్నులన్నీ ప్రభుత్వానికి సకాలంలో కట్టేటువంటి కారణంగా ఏ ఇబ్బందికి గురి కానే కారు. హనుమత్ జయంతి సందర్భంగా కుంభరాశి వారు
సంజీవరాయ ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే రావలసిన అన్ని బకాయిలు సకాలంలో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వెంటనే కార్యాలని చెయ్యాలి అని అనుకునేటటువంటి తొందరపాటుతనాన్ని పూర్తిగా కోల్పోతారు. నిదానమైనటువంటి తీరులో పనిని పూర్తి చేయాలి అనే ఆలోచనతో మాత్రమే ఉంటారు. ఎవరితోనూ వాద విరోధాలు పెట్టుకోరు. తమకు సంబంధించినటువంటి ఆస్తుల్ని స్వయంగా వెళ్ళి చూసుకుని భద్రంగా ఉన్నది లేనిది గమనించుకుని ఆనందపడుతూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వీలైనంత వరకు కూడా ఔదార్య భావంతోనే ఉండాలి అని అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఉదార భావం ఉండకపోవచ్చు. నష్టమేమీ లేదు. వ్యక్తిని బట్టి ప్రవర్తించడం చాలా అవసరం. హనుమత్ జయంతి సందర్భంగా మీనరాశి వారు విశ్వరూప ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి దాంపత్య విధానంతో పాటు సంతాన లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు హనుమత్ జయంతి అనేటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు హనుమత్ జయంతి. ఈ సందర్భంగా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా హనుమత్ జయంతి సందర్భంగా అప్పుల బాధల నుంచి బయటపడటానికి, త్వరగా మీకున్న అప్పులన్నీ తీరిపోవటానికి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మల్లె నూనెతో దీపాన్ని వెలిగించాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ గృహంలో గంగ సింధూరంలో మల్లె నూనె కొద్దిగా కలిపి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరించాలి. ఆంజనేయ స్వామికి శనగపిండితో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తే క్రమక్రమంగా ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మీరు ఏ పని అనుకున్నా ఆ పనిలో తొందరగా విజయం కలగాలంటే, కార్యసిద్ధి లభించాలంటే హనుమత్ జయంతి సందర్భంగా 11 తమలపాకులు తీసుకొని ఆ 11 తమలపాకుల మీద జై శ్రీరామ్ అని తడి గంధంతో రాసి ఆ 11 తమలపాకుల దండను ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి అలంకరించాలి. ఇలా జై శ్రీరామ్ అని రాసినటువంటి తమలపాకుల దండను ఆంజనేయుడి విగ్రహానికి అలంకరణ చేస్తే ఆంజనేయుడి అనుగ్రహము, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము కలిగి పనులన్నింటిలో త్వరగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడాలంటే హనుమత్ జయంతి సందర్భంగా మీరు ఆంజనేయ స్వామికి పూజ చేసే సమయంలో ఒక తెలుపు రంగు కాగితాన్ని తీసుకొని ఆ తెలుపు రంగు కాగితం మీద కాషాయం రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు గీసి ఆ కాగితాన్ని ఆంజనేయ స్వామి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. దీనివల్ల మీకు అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఆంజనేయ స్వామికి ఈరోజు గులాబీ పూలతో పూజ చేయాలి. గులాబీ పూల దండను ఆంజనేయ స్వామికి అలంకరిస్తే ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపారంలో జనాకర్షణ తక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపారంలో పోటీ ఉన్నప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదగటానికి, వ్యాపారంలో జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సింధూరం రంగు వస్త్రాన్ని సమర్పించండి. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణాన్ని
కాషాయం రంగు జెండాలతో అలంకరణ చేయండి. ఇలా చేస్తే వ్యాపార పరంగా ఉన్న పోటీ అనేది తగ్గిపోయి భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవచ్చు. వ్యాపారంలో జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. తీవ్రమైన శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శని దోషాలు, శని పీడల నుంచి బయటపడటానికి హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని నల్ల నువ్వులు వేయండి. అలా చేస్తే క్రమక్రమంగా శని బాధలు, శని పీడల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా జాతకంలో కుజదోషం వల్ల వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి హనుమత్ జయంతి సందర్భంగా ఎర్రటి వస్త్రము, రాగి పాత్రలు, క్యారెట్ వీటిలో ఏవైనా సరే ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. దీనివల్ల క్రమక్రమంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ, దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించండి. దీనివల్ల ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి, కార్యసిద్ధిని పొందటానికి, సమస్యలు అధిగమించటానికి హనుమత్ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపు అపర ఏకాదశి. అపర ఏకాదశి సందర్భంగా విష్ణువుని ఏ విధంగా పూజిస్తే, విష్ణువుకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే చేపట్టిన ప్రతి పనిలో శుభాన్ని, లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభం, లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.